హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నానండి. మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం, నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుంటాం. అది కొంచెం నెల్లగా అయిపోతుంది, కొన్ని నెలలు అయిపోయాక నెల్లగా అయిపోతుంది. అలా నెల్లగా అయిపోయిన దాన్ని మళ్ళీ మనం ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. తగినంత నూనె వేసేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే ఇంగు వేసేసాను. ఇంగు కొంచెం ఎక్కువ వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలాగే ఆవాలు, మెంతుల పొడి నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటానంటాను కదా, ఆవాలు, మెంతుల పొడి కూడా వేసేసుకోండి. అలాగే కారం, తగినంత కారం కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఒక్కసారి ఇలా ఇలా కలిపేసేసుకోండి. మంచిగా ఇలా ఉన్నప్పుడే కలిపేసేసుకుని వెంటనే స్టవ్ బంద్ చేసేసేయండి. బంద్ చేసేసి అప్పుడు మీరు ఈ నిమ్మకాయని వేసేసేయండి. ఎందుకంటే కలర్ మారిపోకూడదు, కారం మనం వేసిన కారంది కలర్ మారిపోకూడదు. సో నేను ఒక్క చేత్తో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది, మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు. అంతేనండి, దీన్ని ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ మనకి ఎవర్ గ్రీన్ మంచిగా మళ్ళీ మొదటికి వచ్చే నిమ్మకాయ పచ్చడి వచ్చేస్తుందండి. తగినంత నూనె మాత్రం వేసుకోండి. నేను ఇంకొంచెం నూనె పడుతుంది, ఆ నూనె కూడా నేను మళ్ళీ వేస్తాను. మళ్ళీ సేమ్ టేస్ట్ వచ్చేస్తుందండి. నిమ్మకాయ ఊరగాయ చాలా చాలా బాగుంటుంది. పెరుగులో నంచుకుంటే అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఇంకా చెప్పక్కర్లేదు, నెయ్యి వేసుకుని తినేసేయండి, అంత బాగుంటుంది. అంతేగాని నెలగా అయిపోయిందని దాన్ని పక్కకు తోసేయకండి, పడేయకండి, ఎవరికి ఇచ్చేయకండి. ఇలా మళ్ళీ మనం రీమోడల్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. సో మీరు నిమ్మకాయ ఊరగాయ కానీ పచ్చడి కానీ మీరు ఎలా అనుకుంటారే అలాగా. బట్ కొంచెం నూనె నేను కూడా వేస్తాను, మీరు కూడా వేసుకోండి. ఇలా రీమోడల్ చేసేసుకుంటే హ్యాపీగా వాడేసుకోవచ్చు. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి. బాయ్ అండి. చూసారు కదండి, నేను మళ్ళీ బాగా చెప్పాను కానీ నాకు మనసు ఒప్పలేదు. నూనె వేసాక ఇలా ఉంటుందండి.